నమస్తే. వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ శ్రీలత. రాజభవనంలో సర్వ సుఖాలు ఉన్న యువరాజుకు ఎందుకని అసంతృప్తి? ఆయన జీవితం మనకు ఏం నేర్పిస్తుంది? ఆయనే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్వం నేపాల్లోని లుంబిని అనే ప్రదేశంలో శుద్ధోదనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య మాయాదేవి. వారికి చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి సిద్ధార్థుడు అని పేరు పెట్టారు. సిద్ధార్థుడు పుట్టిన కొద్ది రోజులకే మాయాదేవి కన్ను మూసింది. అప్పుడు సిద్ధార్థుని ఆయన పిన్ని గౌతమి పెంచింది. అందుకే ఆయనకు గౌతమ బుద్ధుడు అని పేరు వచ్చింది. సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచే చాలా ఆలోచనాపరుడు. రాజభవనంలో అన్ని సుఖాలు ఉన్నా ఆయనకు లోకం తీరుతెన్నులు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. శుద్ధోదనుడు తన కుమారుడు సన్యాసి అవుతాడని ఒక జ్యోతిషుడు చెప్పడంతో సిద్ధార్థుడికి బయటి ప్రపంచంలోని కష్టాలు తెలియకుండా పెంచాడు. రాజభవనం నుంచి బయటికి వెళ్లకుండా అన్ని సౌకర్యాలు కల్పించాడు. సిద్ధార్థుడికి యశోధర అనే యువరాణితో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. అయినప్పటికీ సిద్ధార్థుడి మనసులో ఏదో వెలితి. ఒకరోజు ఆయన రహస్యంగా రాజభవనం వెలుపలకి వెళ్ళాడు. అక్కడ ఆయనకు నలుగురు వ్యక్తులు కనిపించారు. ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక శవం మరియు ఒక సన్యాసి. ఆ 4 దృశ్యాలు సిద్ధార్థునికి తీవ్రంగా ప్రభావితం చేశాయి. వృద్ధాప్యం, రోగాలు, మరణం ఈ లోకంలో అనివార్యమని, వీటి నుంచి విముక్తి పొందాలంటే సన్యాసం మాత్రమే మార్గమని ఆయన గ్రహించాడు. లోకంలో ఉన్న దుఃఖానికి కారణాలను, వాటి నుంచి విముక్తిని కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఒక రాత్రి తన భార్య, కుమారుణ్ణి వదిలి సత్యాన్వేషణకై రాజభవనాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన జ్ఞానం కోసం అనేక మంది గురువులను ఆశ్రయించాడు. కఠోర తపస్సులు చేశాడు. ఆకలి దప్పులు లేకుండా చాలా కాలం పాటు ధ్యానం చేశాడు. అయితే ఈ పద్ధతులు జ్ఞానాన్ని ఇవ్వలేదని ఆయన గ్రహించాడు. చివరకు బీహార్లోని బోధ్ గయాలో ఒక బోధ వృక్షం కింద కూర్చొని ధ్యానంలో లీనమయ్యాడు. 49 రోజుల పాటు తీవ్రంగా ధ్యానం చేసిన తర్వాత ఆయనకు సంపూర్ణ జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుంచి ఆయన బుద్ధుడుగా పిలువబడ్డాడు. జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని సారనాథ్లోని 5 సన్యాసులకు ఇచ్చాడు. ఆయన అహింస, కరుణ, అష్టాంగ మార్గం వంటి ధర్మాలను బోధించాడు. దుఃఖానికి కారణం కోరికలే అని, కోరికలను త్యజించడం ద్వారా దుఃఖం నుంచి విముక్తి పొందవచ్చునని ఆయన బోధనల సారాంశం. బుద్ధుడు తన జీవితాంతం ధర్మాన్ని ప్రచారం చేస్తూ అనేక మందికి మార్గదర్శకుడిగా నిలిచాడు. 80 సంవత్సరాల వయసులో కుషీనగర్లో ఆయన మహాపరినిర్వాణం చెందారు. బుద్ధుని బోధనలు బౌద్ధ మతంలో విస్తరించి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి శాంతి, జ్ఞానాన్ని అందిస్తున్నాయి.